ఈ సమస్యలు ముఖ్యంగా గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో ఒక జీవో వచ్చింది, 3 సెంట్ల స్థలం ప్రతి జర్నలిస్ట్కి ఇస్తామని చెప్పి. ఆ ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. ఆ జీవో అలాగే ఉంది, జీవో పోలే. జర్నలిస్టులకి ఆ ఉన్న మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలకి కొద్ది శాతంగా ఉండేటటువంటి జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులు కొంతైనా ఉపశమనం కలుగుతుందని మేము గట్టిగా భావిస్తూ ఉన్నాం. అలాగే మన రాష్ట్రంలో సుమారు 20,000 మంది జర్నలిస్టులు ఉన్నారు. ఇందులో రిటైర్ అయిపోయిన వాళ్ళు ఒక 1000 మంది 1200 మంది ఉంటారు. 1000-1200. 18 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 15,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 10,000 ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాల్లో 5,000 ఇస్తున్నారు. కానీ 18 రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మనం ఈ డిమాండ్ పెట్టేటప్పటికి 4-5 రాష్ట్రాల్లో ఇచ్చేవాళ్ళు కాస్త ఈ డిమాండ్ మనది ఇలా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలు ఈ పెన్షన్ ఇచ్చేటువంటి రాష్ట్రాల సంఖ్య పెరుగుతూ ఉంది. 18 రాష్ట్రాల్లో ఈరోజు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో గత 2-3 ప్రభుత్వాలుగా మనం అడుగుతూనే ఉన్నాం, ఈ కోరిక బుద్ధికి తీసుకొస్తూనే ఉన్నాం, ఇస్తాం అంటున్నారు. అంతా కలిసి 1000 మంది 1200 మంది, అది పెద్ద సంఖ్య కూడా కాదు. అందుకని ఇటువంటి సమస్యలు మనకి ఇంకా చాలా ఉన్నాయి. మన జనరల్ సెక్రటరీ గారు వాటన్నిటిని మంత్రి గారి సమక్షంలోనే మనం అనేక సందర్భాల్లో జిల్లాల్లో సమావేశాలు జరిగినప్పుడు, మహాసభలు జరిగినప్పుడు ఈ సమస్యలన్నీ మనం చెప్పుకున్నాం. కానీ అయినా ఈరోజు ఇంతమంది, ఇంత స్పందన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకి వెళ్ళి మీరు ఈ సమావేశానికి రావాలన్నప్పుడు తీవ్రమైన స్పందన వచ్చింది. అంటే కింది స్థాయిలో విలేకరుల్లో తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది. మా సమస్యలు ఇంతకాలమైన పరిష్కారం కావట్లేదు, ఒక్క సమస్య కూడా పరిష్కారం కావట్లేదే, ఏమిటి పరిస్థితి, ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలి అనే ఆవేదన ఈ రోజున మన బందర్ రోడ్లో ప్రతి ఒక్కళ్ళ గొంతు నుండి నినాదాలుగా పైకి వచ్చినాయి. బహుశా మనం ఒక 20 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద ప్రదర్శన తీసుంటాం. మళ్ళా ఈ రోజు ఇంత ప్రదర్శన. నేషనల్ అలయన్స్ ఆఫ్ జర్నలిస్ట్ పిలిపించింది ఒకే నినాదం, సేవ్ జర్నలిజం, ప్రొటెక్ట్ జర్నలిస్ట్. నేను ముందు ఈ నినాదం విన్నప్పుడు ఇదేదో జనరల్గా ఉంది కదా ఏంటి అంటే, కానీ దాని ఇబ్బంది కష్టము ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. ఒక్కొక్క దెబ్బ మీద పడుతూ ఉంటే ఇవాళ జర్నలిస్టులు ఎవరు కాదు, ఎవరు ఏమిటి, ఈ వృత్తి ఏమైపోతా ఉన్నది, ఖచ్చితంగా ఆల్ ఇండియా సంఘం చెప్పినటువంటి సేవ్ జర్నలిజం అనే దాన్ని మనం మన వృత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. అలాగే ప్రొటెక్ట్ జర్నలిస్ట్, మరి ఈ వృత్తిని కొనసాగిస్తున్న జర్నలిస్ట్ను కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇది కేవలం ఈనాటి ఈ సభకు వచ్చినటువంటి మన వల్లనో లేకపోతే మనం ఇచ్చిన నినాదాలతో స్పందించే జనం వలనో మాత్రమే సాధ్యం కాదు. దానికి పాలక పక్షాల, రాజకీయ పార్టీల సంఘ అంటే అందరి సహకారము, తోడ్పాటు ఉంటేనే ఇది సాధ్యం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఈ వృత్తి ఎంత విచిత్రంగా మారిపోయిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలే. మనం ఇక్కడ ఇది బహిరంగ సభ అయినా, లేదు మన ఆత్మీయ సమ్మేళనం అయినా, మరొకటైనా మంత్రి గారు వచ్చారు కాబట్టి వారి ముందు మనం కొన్ని నిజాలుగానే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్నది. జిల్లాల్లో బ్లాక్ మెయిలర్లు అంటున్నారు. ఎక్కడ దాకా ఎందుకు రావడానికి చాలా జిల్లాల్లో వచ్చిన వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏమిటో మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అంటే ఈ వృత్తిలో కొనసాగడం ఇవాళ దీనికి కారణము సోషల్ మీడియా ఆవిర్భావము మరొకటి నేను చెప్పలేను. కారణం ఏంటంటే సోషల్ మీడియా వల్ల జరుగుతున్న మేలు ఉన్నది, కీడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాకు సంబంధించిన చట్టాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే
ఈ వృత్తికి నష్టం కలగకుండా ఈ వృత్తి కొనసాగింపుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మా అభిప్రాయం. ఈ పెద్ద ప్రమాదాన్ని మీరు పట్టించుకుంటే మేము అందుకనే దీని మీద మీడియా కమిషన్ వేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ దేశంలో మాకున్న వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ రద్దయిపోయింది, మాకున్న పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ రద్దయిపోయింది. అంటే ఈవేళ జర్నలిస్టులు ఎలా పనిచేయాలా, ఎన్ని గంటలు పనిచేయాలా, వీళ్ళకి ఏ సదుపాయం ఉంటుంది, ఏ జీతం ఎంత, లేకుంటే ఇతర సదుపాయాలు ఏమన్నా ఉన్నాయా లేవా అని తెలియని ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు మా సమావేశాల్లో చెప్పేవాడిని, బట్టల కొట్లో గుమస్తాకు రక్షణ ఉంటుంది మనకు ఉండదు అని. ఈవేళ ఇలా మా సమావేశాలు చెప్పింది ఎవరన్నా విన్నారో, కేంద్రానికి చెప్పారో కానీ ఆ ఉన్న బట్టల కొట్టు వాళ్ళకు కూడా రక్షణ లేకుండా తీసేశారు. కోర్టులు తెచ్చారు. మేము ప్రభుత్వాన్ని అర్థిస్తోంది, ఈ కోర్టులు వచ్చినాయి, కోర్టులు ఏమవుతాయి ఏం కావు అనేది రేపు పొద్దున ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు దానికంటే ముందు ఈ రాష్ట్రంలో ఉన్న మీడియా పరిస్థితి, ఇవాళ మీడియా సంస్థలు ఉన్నాయి, జర్నలిస్టులు ఉన్నారు, వీటి మీద ఒక చిన్నపాటి అధ్యయనం ముందు ఎవరు ఏమన్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద దీన్ని అధ్యయనం చేసేందుకు వీలైనటువంటి ఒక పరిస్థితి ఉంటే కొంత మేలు జరుగుతుంది అనేది, దానికి వీలుగా ఒక మీడియా కమిషన్ నియమించమని మేము మంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నాం. దాని మూలంగా కొంత మేలు జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం అనేక కార్పొరేట్ విద్యా సంస్థలకు లేకపోతే ఆసుపత్రులకు అనేక సంస్థలకు రాయితీల మీద ఉచితంగా లేకపోతే రకరకాల పద్ధతుల్లో భూములు ఇస్తా ఉన్నది, ఇతర సదుపాయాలు కల్పిస్తా ఉన్నది, సంతోషం. ఉండే జర్నలిస్టుల పిల్లలు చదువుకునేందుకు, ఉచితంగా చదువుకునేందుకు ఆ సంస్థల్లో సీట్లు ఇప్పించేందుకు మీ ద్వారా మేము అభ్యర్థిస్తా ఉన్నాం. అలాగే ఆరోగ్య బీమా ఇచ్చారు ప్రభుత్వం, మాకు ఆరోగ్య బీమా పథకం ఇచ్చింది, సంతోషం. అమలవుతా ఉన్నది, చాలా సంతోషం. దీన్ని మేమే సరిగా ఉపయోగించుకోవడంలో కొంత వైఫల్యం ఉన్నది. కారణం ఏంటంటే తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ఇంకా అనేక మంది మన మిత్రులు ఈ కార్డులు చెల్లించడం, ఈ ఆరోగ్య బీమాకు మా వాటా చెల్లించని వాళ్ళు ఉన్నారు. మేము ప్రతి సమావేశంలో చెప్పి మా వాళ్ళని చైతన్యపరిచి ఇది ఖచ్చితంగా అమలు చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అయితే అదే సమయంలో ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది, ఇది అమలు చేసే ప్రాసెస్ లో గ్యాప్ వస్తా ఉన్నది, మార్చితో అయిపోతుంది, ఏప్రిల్లో వెంటనే రివైవ్ కావట్లా, ఇది టైం పడుతుంది. ఈ టైం అది ఒక్కొక్కసారి ఎలాగంటే చివరి 3-4 నెలల వరకు అది ఫైల్ తిరుగుతూనే ఉంటుంది. అలా కాకుండా అది కంటిన్యూస్ గా ఈ స్కీమ్ అమలు అయ్యేందుకు వీలైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే ఉపయోగం ఉంటుంది తప్ప, అప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపిస్తారు, చేరతారు, వినియోగించుకుంటారు. కాబట్టి అందుకు వీలుగా ఈ పథకాన్ని నిరంతరంగా ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కొనసాగేందుకు వీలైన ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ అది ఉపయోగించుకోవాలంటే 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండే పరిస్థితి ఉంటేనే ఆ స్కీమ్ వినియోగించుకో అవకాశం ఉంటుంది. దానికంటే ముందు టెస్టులు చేయించుకోవాలంటే ఇవాళ వైద్యం చాలా భారం అయిపోయింది. టెస్టులు, డాక్టరు పరీక్ష అయ్యి టెస్టులు చేయించాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఇవాళ డాక్టర్ ఫీజు 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంది. దానికి తోడు వెళ్ళగానే ఆయన రాసే పరీక్షలకి కొన్ని వేల రూపాయలు అవుతా ఉంది. ఆ తర్వాత వస్తాడు, ఆ తర్వాతనే ఆయన చెప్తాడు ఇది ఆసుపత్రిలో ఉండాల్సిందా కాదా అనేది. మా అభిప్రాయం ఆల్రెడీ ఇప్పటికే మనకు ఒక నిధి ఉన్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ నియంత్రణలో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ అని ఉన్నది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన వాటా కింద కొంత మొత్తం వచ్చింది. దానికి వడ్డీ అడుగుతా ఉన్నది తప్ప అది పెద్ద మొత్తంగా లేదు. 1 కోటి 2 కోట్ల లోపే, 2 కోట్లు కూడా ఉండదు అనుకుంటాను, చాలా తక్కువ మొత్తం ఉన్నది. దీనిలో ఇదివరకు ఒక పద్ధతి, ఒక సంప్రదాయం ఉండేది. దీనిలో కుటుంబానికి జర్నలిస్ట్ చనిపోతే ఆ చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి తాత్కాలిక పరిహారం, పెన్షన్ కాదు ఇది, తాత్కాలిక పరిహారం కింద నెలకు 1000 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు ఇచ్చే సదుపాయం ఉంది. కానీ ఇటీవల కాలంలో అది అమలు జరగడం మా అధ్యక్షుల వారు ప్రస్తావన చేశారు. ఇది చాలా ఏళ్లుగా
జరుగుతూ ఉన్నది. ఒకందుకు మేము సంతోషం ఏమిటంటే చాలా దగ్గర శాసనసభ్యులు చొరవ చూపించిన దగ్గర అమలవుతా ఉన్నది. అంటే ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు చాలా దగ్గరలో. ఒకటి రెండు దగ్గర నాకు మా నోటీస్కి వచ్చినవి. బాలకృష్ణ గారు ఆయన 1 కోటి రూపాయలు 2 కోట్లు ఆయన సొంత డబ్బులు వెచ్చించి మరి హిందూపురం నియోజకవర్గంలో ఒక 60 మంది కోసం స్థలం కొని ఇచ్చారు అని నా నోటీస్కి వచ్చింది. అంటే అలాగని అందరూ ఎమ్మెల్యేలు అలా కొనిస్తారని నేను అనుకోలేను, సాధ్యం కూడా కాదు. కానీ ప్రభుత్వం ద్వారా అవి కొన్ని దగ్గరలో ఇచ్చే ఏర్పాటు, ఇది ఇళ్ల స్థలాల సమస్య మేము ఉన్న పద్ధతి ఒకటి ఇప్పుడు ఏమున్నదో చెప్తాము మీ దృష్టికి. ఇది జరుగుతున్నది ప్రాసెస్ ఇది. అలాగే ఐ థింక్ పోలవరం అనుకుంటాను, పోలవరం రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదట వచ్చినటువంటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కాకుండా టిట్కో ఇళ్ళు కేటాయిస్తామని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు. అందులో ఒక 1900 మందికి ఇళ్ల స్థలం కేటాయించాము, అంటే ఇంటి గృహవసతికి ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పారు. దానికి వాళ్ళు ఏదో ఇనిషియల్ గా కొంత అమౌంట్ కట్టాలి అని కూడా లెటర్ పంపించారు. కానీ అది ప్రభుత్వం తర్వాత వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోవడం మూలంగా అది ఆగిపోయింది. అదే సమయంలో దానికోసం సమాచార శాఖకు ఒక 100 కోట్ల రూపాయల నిధి కూడా అప్పుడు వాళ్ళు కేటాయించారు. మొత్తం ఉన్న జర్నలిస్టులకి 3 సెంట్లు ఇస్తాము అని చెప్పేసి ఒక ఉత్తర్వు తీసుకొచ్చారు. దానికి కూడా ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు. ఇవి వస్తాయి అని అనుకున్నాం, కానీ అది కూడా కాకమునిపే మరి ఆ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల విషయం, ఇళ్ల సమస్య పరిష్కారం చేస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి మేము కూడా ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు ఇలాంటివి చేయలే. కేవలం మేము ఇప్పటికీ 2 ఏళ్ల కాలంలో గ్రామీణ స్థాయి నుంచి మండలం వరకు, లేదా మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు, రాష్ట్ర కేంద్రం వరకు వివిధ సందర్భాలలో వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా అయ్యా మా సమస్య ఇది అని దీన్ని పరిష్కారం చేయమని మీ దృష్టికి తీసుకొచ్చాం. మీ దృష్టికి అంటే ప్రభుత్వంలో మీరు చొరవ చేయడం మూలంగానే అయింది తప్ప లేకుంటే ఎందుకనో సమాచార శాఖ పనితీరు సరిగా ఉందని నేను భావించడం లేక దానికి కారణం మేము ఎందుకని మా డిమాండ్లు ఒకటి కూడా పెట్టాం. సిబ్బంది కొరత ఉండొచ్చు, లేకుంటే అధికారులు తక్కువ కాలం ఉండడం వెంటనే మారిపోవడం ఇలాంటిది కావచ్చు, లేకుంటే మరొకటి కూడా నేను అనుకుంటున్నాను. ఇదివరకు సీనియర్ అధికారులను వేసేవారు. సీనియర్ అధికారులు కొంచెం అటెన్షన్ పే చేసి దీనికోసం డిపార్ట్మెంట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటాం అనుకొని వచ్చేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు అలా కాకుండా యువకుల్ని వేస్తున్నారు. మరి యువకులు ఇంకా ఉత్సాహం లో 7,000 మంది పైగా సభ్యులు ఉన్నారు మేడం. మేము ఈ 7,000 మంది సభ్యుల పక్షాన మీరు కాంట్రిబ్యూటరీ కంట్రీ కింద మేము అంత ఎక్కువ మొత్తం కట్టలేం, కానీ 1000-1500 ఎవ్రీ ఇయర్ ప్రతి సభ్యుడు కట్టాలి అంటే మా సభ్యులది మేము బాధ్యత వహించేది చెల్లించే ఏర్పాటు చేయాలి. కానీ పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలి, జర్నలిస్టులకు రిటైర్మెంట్ జర్నలిస్టులకు పెన్షన్ వచ్చే ఏర్పాటు చేయాలి. ఇది చేస్తే చాలా పెద్ద పని చేసిన వాళ్ళు అవుతారు. చాలా అనేక మంది పెన్షన్ ఇస్తా ఉన్నారు. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు అనేక మందికి ఇస్తా ఉన్నాం. మాది పెద్ద నంబర్ కాదు. వీళ్ళందరితో పోలిస్తే ఎలా చూసినా కూడా జిల్లాకు 100 కూడా ఉండవు. జిల్లాకు 100 కూడా ఉండవు. కాబట్టి దీన్ని కూడా మీరు కొంచెం ఆలోచన చేసి, ఇందులో మేము అధికార పక్షంతో లేకపోతే ప్రతిపక్షంతో లేకుంటే ఏ పక్షము లేకుండా ఉండే వాళ్ళు అందరూ ఉన్నారు. మాకుండే అలాగని మాకు రాజకీయ అభిప్రాయాలు లేవు మేమన్నా, మాకుండే రాజకీయ అభిప్రాయాలు మేము ఓటు వేసేటప్పుడు చూపిస్తాం తప్ప మా వార్తలు రాసేటప్పుడు అవసరం లేదు. దాన్ని కొంచెం స్పష్టంగా ప్రభుత్వాలు గుర్తించాలా. అలాగే ప్రభుత్వాలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు కూడా మా విజ్ఞప్తి మా మీద ఇప్పుడు దాడులు సంఘ వ్యతిరేక శక్తులు లేకుంటే రౌడీలు గుండాలు చేస్తే పర్లేదు, కానీ
ఈవేళ అధికార పక్షం నుంచి, అంటే అధికార పక్షం కాదు, అధికారుల నుంచి ఇప్పుడు ఇదివరకు మేము వార్త రాస్తే ఎక్కడన్నా అవినీతి జరిగిందని వార్త రాస్తే వెంటనే పోలీస్ శాఖ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ శాఖ కానివ్వండి, ఏ శాఖ అయినా ఆ శాఖకు సంబంధించిన అధికారి విలేకరుల సమావేశం పెట్టి, లేకుంటే ప్రెస్ నోట్ పంపించి అవినీతి జరిగింది, యాక్షన్ తీసుకుంటున్నాం, లేకపోతే అవినీతి జరగలేదు, ఇది ఇదంతా సజావుగా ఉంది అని ఏదో వివరణలాగా ఇచ్చేవాడు. ఈవేళ అది పోయి నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెడుతున్నారు, దీనికి సోర్స్ చెప్పడం. దీనికి కారణం ఏంటి అంటే ఇది డిజిటల్ మీడియా ప్రైవసీ యాక్ట్. ప్రభుత్వానికి ప్రైవసీ ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఎలా ఉంటుంది ప్రైవసీ ఉండదు. శ్రీశ్రీయే చెప్పాడు, పబ్లిక్ లోకి వచ్చే ఏమైనా క్వశ్చన్ చేయొచ్చు. ఏమైనా అంటే మరి మేము అలాంటి క్వశ్చన్ చేయలేం, కానీ బట్ ప్రైవసీ ఉండే అంశం కాదు. దాన్ని కొంచెము ఆ యాక్ట్ మీద మేము నిజంగా ఒక సెమినార్ లాంటిది పెట్టదలుచుకున్నాము దాని మీద. ఎందుకంటే దీని మీద మాకు మా ఆల్ ఇండియా సంఘం ఢిల్లీలో కూడా క్వశ్చన్ చేసింది. ఆల్ ఇండియా యాక్ట్, ఈ ఆల్ ఇండియా యాక్ట్ మీద ఎయిటర్స్ గిల్డ్ క్వశ్చన్ చేసింది, మా సంఘం క్వశ్చన్ చేసింది. ఎయిటర్స్ గిల్డ్ అయితే ఒక 35 ప్రశ్నలు అడిగింది. వార్తా ప్రసారానికి, ప్రచురణకు ఈ ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందిని మేము అధిగమించడానికి మేము ఏం చేయొచ్చో మార్గదర్శకాలన్నా ఇవ్వండి, లేకుంటే వీటిలో ఈ క్లాజులు తప్పించండి అని అడిగింది. చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ గా నోటిఫై చేశారు. దాని మూలంగా వస్తున్నటువంటి కేసులు కూడా అనేకం ఉన్నాయి. మాది ప్రభుత్వం మీద సమరం కాదు. మా అభ్యర్థుల్ని మీ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పట్టణంలో ఇల్లు